హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విన్ దిస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీ భద్ర. అప్పటికప్పుడే చాలా ఈజీగా జొన్న పిండితో దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు జొన్న పిండిని తీసుకున్నాను. ఈ జొన్న పిండి అనేది మిల్లులో జొన్నల్ని పట్టించినా వచ్చేస్తుంది, లేకపోతే మిక్సీ ఫుల్ మెత్తగా పట్టుకున్న పిండి వచ్చేస్తుంది. ఇలా ఏవి కుదరనప్పుడు బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది. బయట మార్కెట్‌లో కంటే కూడా మనం జొన్నల్ని తీసుకొని మిల్లులో పట్టించుకుంటే సరిపోతుంది. జొన్న పిండిలోకి సరిపడా ఉప్పేసి ఇక్కడ చూపిస్తున్న కొంచెం జీలకర్ర, కారం, మిరియాల పౌడరు, కొంచెం మెంతి పౌడరు ఇవన్నీ కలిపేసుకోవాలి. దీంట్లో కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర ఈ మొత్తం పిండిలో కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ కలుపుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను నాటు జొన్నల్ని తీసుకొని మిల్లులో పట్టించాను. అచ్చం జొన్నలతో చేసిన రోటీస్ కానీ, లేకపోతే దోశలు కానీ ఏమైనా తిన్నా కూడా లైట్‌గా వగరు ఉంటుంది. తినే రోటీస్ గానీ, లేకపోతే దోశలు గానీ చాలా టేస్టీగా రావాలంటే దీంట్లో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. పట్టించేటప్పుడు బియ్యం యాడ్ చేసినా ఓకే. అచ్చం జొన్నలే కాకుండా కేజీ పిండిలోకి ఒక పావు కేజీ బియ్యం ఉండేలా కూడా చూసుకోవచ్చు. బాగా టేస్టీగా ఉంటుంది. జొన్నలు హెల్త్‌కి చాలా మంచిది. నార్మల్‌గా మనం ఏ పంట పండించినా వాటికి కంపల్సరీ పురుగుల మందు వాడతాం. కానీ జొన్న పంటకు మాత్రం అస్సలు అవసరం లేదు. నీళ్లుంటే చాలు, చాలా బాగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఇంకా నీళ్లు కలిపి పిండిని కొద్దిసేపు పక్కనుంచుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఎందుకంటే దీంట్లో ఏసిన మన ఉప్పు అవన్నీ కలిసేలా చూసుకోవాలి కదా! అందుకనేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇంకా నీళ్లు కలిపేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. కప్పుల ప్రకారం చూస్తే మనం ఏదైతే పిండేసిన కప్పు ఉంటుందో 1 కప్పుకి గాను 3 కప్పులు వాటర్ సరిపోతుంది. పొయ్యి మీద దోస పెనం పెట్టి 2 చుక్కలు నూనె వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిగడ్డతో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంకా తర్వాత 1 కప్పు లాంటిది తీసుకొని మొత్తం కింద నుంచి పైన వరకు మొత్తం కలుపుకోవాలి. అయితేనే ఈక్వల్‌గా ఉంటుంది కదా! అలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇలాంటి కప్పుతో తీసుకోండి. మనం నార్మల్‌గా అయితే గంటె గాని ఇలాంటివి యూజ్ చేస్తాం కదా! దీంతో అయితే చాలా ఈజీగా ఒకేసారి స్ప్రెడ్ చేసుకోవచ్చు. బావుంటుంది. ఈ పెనం అనేది కొద్దిగా వేడి ఎక్కేంత వరకు చూడాలి. ఇంకా తర్వాత ఉల్లిగడ్డల్ని ముందే ఇలా ఏసేసి, ఇంకా తర్వాత ఇలా 1 కప్పుతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. గరిటెతో అయితే చాలా సార్లు వేయాల్సొస్తుంది. ఈక్వల్‌గా రాదు. ఇలా కప్పుతో వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా అంచులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను ఫాస్ట్‌గా అయితుందనేసి నార్మల్‌గా కట్టెల పొయ్యి అయితే తీసుకున్నాను. మనం గ్యాస్ మీద కూడా ఈజీగా చేసుకోవచ్చు. దోశని బాగా కాల్చుకోవాలి. చుట్టూ మొత్తం కాలేలా గ్యాస్ మీద మనం చేసినప్పుడు గ్యాస్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచేసి, ఇంకా పెనాన్ని జరుపుకుంటూ కాల్చుకోవాలి. అలా అయితే ఈజీగా వచ్చేస్తుంది. దోశ బాగా క్రిస్ప్‌గా రావాలి అంటే మంచిగా కాల్చుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ కట్టెల పొయ్యి కాబట్టి మంచిగా దోశలొచ్చాయి. చాలా బావుంటుంది. కారానికి బదులుగా మిర్చి కూడా వాడొచ్చు. కాకపోతే మా పాప మిర్చీలు ఉండడం చూసి ఇంకా తినదు. అందుకనేసి దానికి బదులుగా కనిపియకుండా కారం వేసేస్తే తనకు అర్థం కాదు కదా! అందుకనే వేశాను. ఇలానే చేయాలని రూల్ లేదు. దీంట్లో ఇంకా మీకు నచ్చిన ఐటెమ్స్ ఏమైనా ఉంటే ఇంకా ఏసుకోవచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటేసుకోవాలి. నేనైతే ఒక్కొక్కసారి జొన్న రొట్టెలు చేయడం కుదరకపోతే ఇలా దోశలు చేసేస్తాను. ఈజీగా అయిపోతుంది. ఫాస్ట్‌గా అయిపోతుంది. జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ రెసిపీ గురించి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంకా చాలా చాలా మంచి మంచి రెసిపీస్ మన ఛానల్‌లో ఉన్నాయి. చెక్ ఇట్. సబ్స్క్రైబ్.